సత్తుపల్లి చేరుకుందాం. నెక్స్ట్ గుబ్బల మంగమ్మ తల్లి దగ్గరికి వెళ్దాం. కిరాణం షాప్లో మంచిగా అక్కడ వండుకోవడానికి తీసుకోవాలి కాబట్టి కిరాణం షాప్ వచ్చి బాయ్. అశ్రాపేట వచ్చేసరికి 7:30 టైము. అమ్మవారి దగ్గరికి వెళ్ళివ్వరంట, అందుకనే మధ్యలో వేసేద్దామని చెప్పేసి మంచిగా ఫిష్ తీసుకుందాం. ఫిష్ ఫ్రై చేసి వాళ్ళ జీవనాన్ని నాశనం చేసారు ఈ దుర్మార్గులే. వీటిని మంచిగా ఫ్రై చేసేసి ఇవాళ ఫ్రెష్ అయిపోయి పడుకోవడమే. రేపు పొద్దున్న మళ్ళీ దర్శనానికి. బాయ్ బాయ్. నైట్ 8 అయింది. అక్కడ అమ్మవారి దగ్గర రానిరని చెప్పేసి అంటే ఇక్కడ అశ్వరావుపేటకి 10 కిలోమీటర్ దూరంలో చిలకల గండి ముత్యాల మట్టి గుడి అని చెప్పేసి ఒక గుడి తగిలింది మాకు. ఆ అమ్మవారి దగ్గర ఇవాళ ఫిష్ ఫ్రైలు చేసుకొని ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి ప్రశాంతంగా తినేసి పడుకొని రేపు పొద్దున్నే అక్కడికి వెళ్ళాలి. గుబ్బల మంగమ్మ టెంపుల్కి వెళ్ళాలి. మా వాళ్ళు ఫిష్ ఫ్రైలు సిక్కింగ్ గట్టిగా ఎత్తున్నారు, చూపిస్తా చూడండి. ఇదే మా కారు. తర్వాత ఇక్కడ చూడండి మంచిగా నెంబర్ 1గా మా సీనియరు మందు తాగడంతా కానీ ఈరోజు తాగుతండి. అది గట్టిగా వేసింది ఈరోజు. ఇక్కడ ఫ్రెష్ ఫ్రై కసే పులుసు గిల్చు కాయేసేది మొత్తం ఫ్రైయే. ఫ్రైలో పులుసు చేసేద్దాం. ఫ్రై మీదే అన్నం తిందాం, ఏం కాదు. సర్లే, ఓకే బాయ్. ప్రతిరోజు ఈసులో పడుకొని కారు తల మీద రై ఇలా లేపుకొని మంచిగా చిన్నగా అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి. చాలా స్ట్రగుల్ పడి చాలా కష్టాలు పడి లాస్ట్కి అమ్మవారి సన్నిధికి వచ్చేసినాం. ఇది ట్రిగ్గింగ్ చేసినట్టుంటుంది లైఫ్ అనేది. ఇది అన్నమాట. ఇక్కడ నుంచి ఇంకా కొంచెం అట్లా లోపలికి వెళ్తే అక్కడ అమ్మవారి గుహ ఉంటుంది. నీటిలో నుంచి ఆ గుహలోకి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. సెకండ్ వీడియో పెడతాను, చేసేసుకుందాం. ఇప్పుడు అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాము. దర్శనానికి మొబైల్ ఎలా ఉంటుందో లేదో తెలియదు. బయట నుంచి అయితే చూపిస్తా ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి. లోపలికి ఉందా లేదా అనేది అయితే తెలియదు. ఇదంతా మా బ్యాచ్, ఇంకా 5 ఉన్నారు. ఇట్లా ఎంట్రన్స్ అనమాట. ఇట్లా పోయి లోపలికి దిగేసి అది గుహ ఉంటుంది. గుహలోంచి వెళ్ళిపోవాలి. లోపల దాకా తీసుకోవచ్చు అని చెప్పేసి భయ్యా చెప్పారు. 10 రూపాయలు ఛార్జ్ చేస్తారు అనమాట మాకు ఇక్కడ. ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు మేము వెళ్తున్నాము. సేమ్ మనం తిరుపతిలో వెంకన్న స్వామి దర్శనానికి ఫీలింగ్ అనేది వస్తుంది. ఇది ఆంధ్ర తెలంగాణ బోర్డర్లో ఉంటుందని పేరుకేలే కానీ చాలా ఇక్కడ వచ్చే వాళ్ళందరూ మంచిగా తినడానికి ఎంజాయ్ చేయడానికి అమ్మవారిని మొక్కడానికి వస్తారు. అమ్మవారిని ఏం మొక్కుకున్నా అయితే ఏం మొక్కుకున్నా చెప్పేసి పేరు మన సమ్మక్క సారక్క తల్లి అక్కడ ఎంత ఫేమస్, ఈ ఏరియాలో అమ్మవారు అంత ఫేమస్. ఇప్పుడు ఎక్కువ వచ్చాం కాబట్టి మళ్ళీ ఇక్కడ మెట్లు చేయాలి. ఇంతకుముందు వర్షాకాలంలో నీళ్ళు బాగుండేవి.
ఇప్పుడు ఎండాకాలం కాబట్టి నీళ్ళు లేకపోవడం వల్ల గుడిలోకి సింపుల్గా పోవచ్చు. మీకు చూపిస్తాను. ఇక్కడ గుడి గంటలు ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇదంతా బాగా నీళ్ళు ఉండేది. ఇంతకుముందు 14 సంవత్సరాల క్రితం వచ్చాము. చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి. ఇది అమ్మవారి దర్శనం. ఇది అమ్మవారు. ఇంతకుముందు లోపలికి వెళ్ళనిచ్చేవాళ్ళు, ఇప్పుడు వెళ్ళట్లేదు. మరి ఏం కారణమో తెలియదు. గుబ్బల మంగమ్మ తల్లి అని చెప్పేసి చాలా దివ్యమైన క్షేత్రం. ఇంతకుముందు లోపలికి పోయేవాళ్ళం, ఇప్పుడు లోపలికి పోయే అవకాశం లేదు. మేమందరం బ్యాచ్. ఖమ్మం జిల్లా నుంచి దాదాపుగా 200-250 కిలోమీటర్స్ వస్తుందండి. ఏం కాదు, కోట కూర్చోలే నాకు అమ్మవారి దర్శనం అనమాట. ఇంతకుముందు లోన్ జరిగించారు, ఇప్పుడైతే జరిగించారు. ముందు తెలియదు కానీ సైకిల్ శివరాత్రి వెళ్ళేది యాత్ర దూరం బాబు గోదావరి రాజమండ్రి బీచ్, రాజమండ్రి బీచ్ చూసారా? రాజమండ్రి అసలు మన తెలుగు మళ్ళీ చూపిస్తా అర్థంటే పోవాల్సింది. కానీ మనం మరి రాజమండ్రి రాజమండ్రి మా గుండు మీద తెగుతా చెప్పండి. రాజమండ్రి రాజమహేంద్రవరం అంటారేమో. తీర్చింది పాయలు పోతాయి. అటు పాయ ఇటు పాయ. పెద్ద అడవి దాటుకొని ఫైనల్ గా మహారాజమండ్రి వచ్చేసాము. మహారాజమండ్రి దీని స్టోరీ ఏముందో ఏంటో అనేది ఎప్పటికప్పుడు స్టేటస్ పెడుతూ ఉంటాం. పోతున్న మంచి గట్టి వర్షం పడ్డది. వర్షంలో నుంచి ఇలా బయటపడ్డాం. ఇక్కడ ఏదో జాతర జరుగుతుంది అనుకుంటాం. కరెక్ట్ టైంకి వచ్చినాము మేము కూడా. బాంబో ఫుడ్స్ అంట. ఇటు బాగా బొంగులో చికెన్ అంటే ఇదే. ఇది బొంగులో చికెన్. అదే రఘు ఆయన ఫోన్ చేస్తే అది క్యాంపెయిన్. అదే ఓకే ఓకే అది క్యాంపెయిన్. Woo!
ఇంక మారేజమల్లి పైన గుట్టపైకి వెళ్తున్నాము. ఇక్కడ సత్య ట్రావెల్స్ వాళ్ళు అని చెప్పేసి మాకు రూమ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ప్యాకేజ్ కింద మాట్లాడుకుందాం. మా ప్యాకేజ్ వచ్చేసి పర్ హెడ్ 1000 రూపీస్. అక్కడే వాళ్ళు కాటేజ్ ఇస్తామన్నారు. వెహికల్ వాళ్ళదే, ఫుడ్ కూడా వాళ్ళదే. మేము మరి కొంచెంసేపట్లో బయలుదేరుతాం. సరే అక్కడ ఏం జరిగిద్దో చూద్దాం. కొండపైకి వచ్చేసినాం. ఇక్కడ మాకు మంచిగా మంట ఏర్పాటు చేశారు. తాగేటోళ్ళకి తినేటోళ్ళకి మంచిగా చిందు విందు అన్నీ ఉన్నాయి. లోపల వర్షం వస్తుంది కాబట్టి లోపల మాకు వర్షం వస్తుందని చెప్పేసి లోపల కాటేజ్ టెంట్ లాంటిది ఏర్పాటు చేశారు. ఒక్కొక్క దాంట్లో 2 మెంబర్స్ కానీ 3 మెంబర్స్ కానీ పడుకోవచ్చు. వర్షం లేకపోతే బయట చేస్తారులే, కానీ వర్షం వస్తుందని చెప్పేసి మాకు ఇక్కడ కాటేజ్ అరేంజ్ చేశారు. ఇది సంగతి. రేపు పొద్దున్న ఎర్లీ మార్నింగ్ 4 o'clock సన్ రైజ్ తీసుకెళ్తారంట. మారేడుమల్లి నుంచి 25 కిలోమీటర్స్ దూరంలో తీసుకొచ్చేసి కాటేజ్ ఇచ్చారు మాకైతే. ఓకే బాయ్, గుడ్ నైట్. మారేడుమల్లి కొండ काय नेटवर्क. హాయ్. 25 కిలోమీటర్స్ దగ్గర మాకు ప్యాకేజ్ కూర్చోడానికి ప్రొవైడ్ చేసి తర్వాత ఎర్లీ మార్నింగ్ 4కి లేపి సన్ వ్యూ అంట ఇక్కడ చూడాల్సింది కొండ మీదకి. వాళ్ళ వెహికల్ మీద పోవాలి, మన వెహికల్ రావచ్చు. సన్ వ్యూ చూపిస్తామని చెప్పేసి తీసుకొచ్చేసి అక్కడ దాకా వెహికల్ ఆపారు. మనం ఆ కొండ మీదకి ఎక్కాలి. బై వాక్ మాత్రమే పోవడం కుదిరిద్ది. అరే ప్రకాష్ వస్తున్నారా? కొండ మీదకి నడుచుకుంటా పోయి ఇక్కడ సన్ రైజ్ వ్యూ ఒకటి ఉంటుందంట. నెక్స్ట్ అక్కడ ఇంకొక వ్యూ ఉంటుందని చెప్పేసి అన్నారు. 5:30 అయింది కాబట్టి ఫస్ట్ సన్ రైజ్ వ్యూ చూడడానికి వెళ్తున్నా. నేను చూడడం కాదు, మీకు కూడా చూపిస్తా. ఎనీవే గుడ్ మార్నింగ్. ఇదే మా బ్యాచ్. బై వాక్ పోతున్నాం. అమ్మో కొండెక్కాలంటే దూరిపోతుంది, కానీ బాడీ మంచి ఫైనల్గా కొండెక్కినాం. కానీ ఇక్కడ మనకు వ్యూ కనిపిస్తుంది. ఎవరు చూపిస్తారో చెప్పే గైడ్ ఎవరు ఉండరు, మనం చూసుకోవాల్సిందే. మారేడుమల్లి అంటే జస్ట్ కొండలు చూడడానికి రావడం అనుకోవడం, ఇక సీనరీ వ్యూ చూసుకోవడం అంట. ఇక్కడ సిగ్నల్స్ అనేవి లేవు. జియో సిగ్నల్ ఉంటుంది, మిగతా నెట్వర్క్ ఉండవు. కానీ దారిలో వెహికల్ చేసుకొని కొండెక్కుంటూ వచ్చే ప్రాసెస్ మాత్రం బాగుంది. అదొకటే బెస్ట్ ఫీల్. ఇక మొత్తం ఏముండవు అంతే. ఇక ఇదే సన్ రైజ్ వ్యూ. కొండలు మధ్యలో మనం పెట్టారు. మారేడుమల్లి నుంచి 50 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత ఫైనల్గా సన్ వ్యూ అంట
ఇంకా రాలేదేమో. ఎస్ అదే సంధ్యు, అంతకు మించి ఏమీ లేదు. ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవ్వాల్సింది ఏం లేదు ఇక్కడ. అంతేగా చుట్టూ కొండలు మధ్యలో మనం దిగారు. కాకపోతే ఆయన ఎక్కే ఫీలింగ్ మాత్రం బాగుంది. ఏంటలే కానీ గిదేదో ఒకటి బాగుంది. పెద్ద లోయ. వ్యూ అయింది కొంచెం బెటర్. కోసం 6:30 దాకా చూసాము. లైట్గా వస్తుందా కానీ అంత గట్టిగా వ్యూ కనబట్లేదు. కానీ అన్నిటికంటే పెద్ద కొండల్లో నిల్చోబెట్టారు. అదొక్కటే ఈ కొండలు చూసుకోవడానికి. మారేడు మంది అంటే ఏదో అన్నారులే కానీ మాకైతే అంతగా అనిపించలేదు. కొత్తగా ఎగ్జైట్మెంట్ ఉంటుంది వాళ్ళు చూడాలనుకుంటే ఒకసారి వచ్చి అట్లా చూసుకోవచ్చు. వస్తా కొండలు ఈ కొండలు చూసుకోవడం ఇదే దారిలో వెళ్ళాలి. ఇక ఇదే దారిలో 1 కిలోమీటర్న్నర వెళ్తే మళ్ళీ మన వెహికల్ పాయింట్ వస్తుంది. ఇక్కడ నుంచి ఇంకో వ్యూ ఉంటుందంట. మరి ఆ వ్యూ ఏంటో అది కూడా చూద్దాం. ఇక్కడ సిగ్నల్స్ లేవు కాబట్టి ఎప్పటికప్పుడు వీడియో అప్లోడ్ చేయలేకపోతున్నా. ఓకే బాయ్. ఖమ్మంలో ఎగ్జిబిషన్ పెట్టారు, కాశ్మీర్ ఎగ్జిబిషన్ అని. గుడ్స్ అవి అంటారు. ఇది ఒకటి చూపిస్తాం మనకు. ఇక్కడ ఆ దూరంలో కనిపిస్తుంది కదా, అదే ఇల్లు. ఇదొక వ్యూ చూపిస్తారు. ఈ రూట్ కూర్చోకపోద్దంట. ఇంతే, ఇదొక్కటి అయిపోతే అయిపోయినట్టే. అక్కడ ఊరు ఒకటి ఉంది, ఆ ఊరికి పోవడానికి దారి అని చెప్పేసి అన్నారు. ఈ కొండల చుట్టూ మీద ఇది వచ్చేసి వాటర్ ఫ్లో అంట, వాటర్ ఫాల్ అంటే మరి గది మనకు తెలియదు. దానికి వచ్చేది మనకు లెక్క తెలియదు. దానికి వచ్చి కిందకి పోవడానికి దారి లేదంటారు. మంచుమల్లె బాయ్స్ లాగా ఎవరైనా పోవాలనుకుంటే పోవచ్చు. మంచుమల్లె 2 అనేది తీయచ్చు అనమాట. అవునరా, వాటర్ ఫాల్ చూడడానికి పోవాలంటే మంచుమల్లె 2 తీయచ్చు అంతే. ఇక మారేడుమల్లి అంటే ఇదే, కొండల్ని గుట్టల్ని చూడడానికి మారేడుమల్లి. మాకు ఇటు ఎవరు చెప్పలేదు, చెప్పుంటే చుట్టూలో కాదనుకో. ఈ మాత్రం గుట్టలు మనం పాకాల్లో చూసుకోవచ్చు.
ఈ వ్యూ కోసం వచ్చేది ఇక్కడికి అంతే. ఇక లాక్అవుట్ మరి మళ్ళీ బాయ్ బాయ్ అని చెప్పేసుకోవడమే. ఇక ఇక్కడ ఎంతకంటే ఏం లేవు. ఇక దీనికి మనిషికి ఫర్ హెడ్ 1000 రూపీస్ ఇచ్చేసి 6 మెంబర్స్ 6000 చేసి వచ్చినాం. లేదు ఇక కొండలు గట్టలు చూసుకోవడమే. బతకడానికి మంచిగా ఉంటుంది, ప్రశాంతమైన వాతావరణం. ఓకే బాయ్. ఇది మాత్రం పోదాం రారా. ఇదే ఊరంట, గుడిసె అనే ఊరు. ఇక్కడ ఉండేటి కొండరెడ్లు వాళ్ళు ఉంటారంట. వాళ్ళకు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా వాళ్ళ జీవనాధారం వాళ్ళు చూసుకుంటున్నారు పాపం. ఈ చుట్టుపక్కల 50 కిలోమీటర్లు పోతుంది. ఇగో ఈ డ్రైవర్ బ్రో వచ్చేసి నేమ్ హరి అంట. మాకు మంచి సర్వీస్ ఇచ్చింది పాపం. యంగ్స్టరు సత్య ట్రావెల్స్ వాళ్ళది. ఏ వస్తాను ఉండు మీది ఒకటి. మీకు నచ్చింటే అందుకో దిగుదాం అంటారు. నేను వీడియో షూట్ చేసుకుంటే అప్పుడు కావాలా? చెప్పిగా. హాయ్ ఫ్రెండ్స్, మారేడుమల్లి నుంచి 50 కిలోమీటర్ పైకి వస్తే కొండ వచ్చింది, పూర్సి విలేజ్ అంట. ఆదికి మేము దోస్తులం అందరం కృషి చేయడానికి వచ్చినాం. ఓకే అందరు చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. పడకుండా పైన పడితే ఇంటికి. కింద పావులా పావులు చెప్తాయి. పావులు చూస్తాను. పావులా అడవి నాకు పావు లేకుండా ఎట్టుంటే చేనులో ఉంటుంటే. ఏం కళ్ళు అన్న ఇది? గిరకతాల కళ్ళు. వేరు చేసి పోతారంట, తాగాలంట. నువ్వు అసలు తగ్గేదే లేరా. నీ పొట్టకి గిరక కళ్ళు కాదు, ఏ కళ్ళైనా తక్కువే. స్మెల్ మంచిగా ఉంది. వేస్తావా రూపీ? మనకొద్దు. మారేడుమల్లి నుంచి భద్రాచలం పోయే రూట్లో
పైన టిగ్గింగ్ అంటే ఇదే బాగుంది బాబు. అంత డబ్బులు పెట్టి అక్కడ ఆగమైపోద్దు, ఇదే బాగుందిగా. అయితే మారేడుమల్లి భద్రాచలం రూట్, మారేడుమల్లి టు భద్రాచలం రూట్. టిగ్గింగ్ చేసే మారేడుమల్లి కంటే ఇది చాలా బెస్ట్. భద్రాచలంకి 50 కిలోమీటర్ దూరంలో ఆగేసి 2:30 అయింది కాబట్టి తిందామని చెప్పేసి మంచిగా బిర్యానీ, దమ్ బిర్యానీ, మటను అన్నీ తెచ్చుకున్నాం. ఇప్పుడే రైస్ వచ్చేసి కుక్ చేయడానికి ప్రాసెస్ అయింది. ఇది వచ్చేసి మటన్ ఆరా మటన్ ఇది వచ్చేసి బొచ్చలు తక్కువ ఉంది అని చెప్పేసి రైస్ని దీంట్లో ఉడికిస్తున్నాం. సారీ దాన్ని పెడుతున్నాం. ఇక దమ్ము కోసం అని చెప్పేసి ఉంచుకున్నాం. చికెన్ ఐటమ్స్ ఇవన్నీ అన్నీ బాగానే ఉండలే కానీ మామిడికి చెట్టు ఆయన ఉండొద్దని చెప్పేసి అంటారు. అయిన తర్వాత ఇంకోసారి వీళ్ళు తీసి పెడతాను. ఎట్టుంది అంటే ఓకే బాయ్. దమ్ బిర్యానీ విత్ మటన్, బిర్యానీ, మటన్, పెరుగు చట్నీ. మారేడుమల్లి వచ్చేది చూడడానికి కాదు, తినడానికి. బ్యాచ్ మొత్తం తినడానికి వచ్చేది. ఓకే నాది వాటర్ వెయిట్ చేస్తాను. आता है कसं ये लोतरा है कसं कुणी मारा कसं तू एक चप ध्यान मारतो रे Traffic is getting worse. We're still on the fastest route. You will now arrive at 8:28 p.m.
ದೋಸ್ತು ಅಂದ್ರು ಹಾರಿ ಹಾರಿರೋ ದೋಸ್ತು ಅಂದ್ರು ಹಾರಿ ಹಾರಿರೋ ಸುಸ್ತುವಾಗಿ ದೋಸ್ತು ಬಿದ್ದೆ ಹಾರಿ ಹಾರಿರೋ ಮಸ್ತು ಮಸ್ತು ಹುಡುಗಿ ಬಂದ್ರು ಹಾರಿ ಹಾರಿರೋ ನಾನು ನನ್ನ ದೋಸ್ತು ಅಂದ್ರು ಹಾರಿ ಹಾರಿರೋ ಎಲ್ಲದಕ್ಕೂ ಅಷ್ಟು ಅಂದ್ರು ಹಾರಿ ಹಾರಿರೋ ಸುಸ್ತುವಾಗಿ ದೋಸ್ತು ಬಿದ್ದೆ ಹಾರಿ ಹಾರಿರೋ మనం ఓన్లీ ఫోటోగ్రాఫే డాన్స్ రాదు వై ఉర్రి ಅಂಕುಡಂಕು ಮೈಯಿನೋಡು ಮಸ್ತು ಮಸ್ತು ಹುಡುಗಿ ಬಂದು ನಿನ್ನ ದೋಸ್ತು ಅಂದ್ರು ಮಸ್ತು ಮಸ್ತು ಹುಡುಗಿ ಬಂದು ನಾನು ನನ್ನ ದೋಸ್ತು ಅಂದ್ರು